సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఈ తరంలో ఎవరైనా రీమేక్ చేస్తే అది బాలయ్య లేదంటే జూనియర్ ఎన్టీఆర్లో ఎవరో ఒకరు చేస్తారనుకోవచ్చు. కానీ ఇక్కడ వింత జరగబోతోంది. ఎన్టీఆర్కి తన తాత సినిమాల్లో ఎంతో ఇష్టమైన దానవీర సూరకర్ణ మీద కన్నేశాడు అల్లువారి హీరో. పుష్ప 2 తర్వాత నిజానికి త్రివిక్రమ్ మేకింగ్లో ఈ మైథాలజీ మూవీనే పట్టాలెక్కాలి. కానీ ఎక్కడో బన్నీకి వెన్నులో వణుకు పుట్టిందో లేక ధైర్యం సరిపోలేదు. మొత్తానికి గురూజీని ముందుకు నెట్టిన తనే వెనక్కి వచ్చాడు. కట్ చేస్తే మళ్ళీ ఎందుకో త్రివిక్రమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బన్నీ పుష్పరాజ్గా దూసుకెళ్ళాడు కావచ్చు, కానీ మైథాలజీ మూవీలు తీయడం బన్నీ వల్ల అవుతుందా? ఎన్టీఆర్ తర్వాత రాముడిగా కృష్ణుడిగా బాలయ్య దుమ్ము దులిపాడు. యమదొంగలో యంగ్ యమగా ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. అలాంటి రిస్కీ పాత్రలు బన్నీ చేయగలడా? రెబల్ స్టార్ లాంటి కట్అవుట్కే కంటెంట్ తేడా కొడితే ఏమవుతుందో ఆదిపురుషులో తేలిపోయింది. మరి బన్నీ కోసం ఎన్టీఆర్ కాన్సెప్ట్ని గురూజీ కాపీ కొడితే వర్కౌట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ దానవీర సూరకర్ణ. ఇందులో కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించారు. హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి సినిమాని ఈ తరంలో తీయాలంటే ఆ రేంజ్ డైరెక్టర్ దొరకాలి. అక్కడే సరైన దర్శకుడు, సాలిడ్ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని ఎన్నోసార్లు తారక్ చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ మూవీ కథని త్రివిక్రమ్ లాగేసుకున్నాడు అంటున్నారు. ఈ తరానికి మోడర్న్ వర్షన్ దానవీర సూరకర్ణ చెప్పాలనేది ఎన్టీఆర్ డ్రీమ్. అచ్చంగా అదే కాన్సెప్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అప్లై చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఇది ఇప్పుడు భారీగా పెరిగిన ప్రచారం. దానవీర సూరకర్ణ మోడర్న్ వర్షన్ అంటే ఆ పాత్రలను బేస్ చేసుకుని ఇప్పుడున్న సొసైటీలో మనుషులకు అప్లై చేయడం. ఓ రకంగా ప్రస్తుత సొసైటీలో కర్ణుడు లాంటి వ్యక్తి, కృష్ణుడిలా ఆలోచించే వ్యక్తి, దుర్యోధనుడిలా ఫైట్ చేసే శక్తి, ఇలా 3 పాత్రల్ని తీసుకుని మోడర్న్గా కథ చెప్పాలి. అలా సినిమా చేయాలనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్. కానీ ఈ కాన్సెప్ట్ని కాపీ కొట్టేస్తున్నాడు త్రివిక్రమ్ అంటున్నారు. ఇంతవరకు మైథాలజీని అందరూ ఒకలా చూపిస్తే ఎవరు టచ్ చేయని పాత్ర అంటూ త్రివిక్రమ్ టీం నుంచి ఫీలర్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్కి కథ నచ్చినా ఎందుకో ధైర్యం సరిపోవట్లేదనే మాటలు వినబడుతున్నాయి. నిజానికి ఎంత మైథాలజీని మోడర్న్ వరల్డ్కి అన్వయించినా అలాంటి భారమైన పాత్రలు వేయాలంటే తేలికేం కాదు. ఎన్టీఆర్కే అప్పట్లో అది సాధ్యమైంది. బాలయ్య కూడా రాముడిగా, కృష్ణుడిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించాడు. తాతలానే ఎన్టీఆర్ కూడా యమగోళను యమదొంగలో చూపించాడు. యంగ్ యమగా మెరిశాడు. సో ఆదిపురుషులో రాముడిగా ప్రభాస్ వస్తే మీస కట్టు మీద కామెంట్స్ పడ్డాయి. బాక్సాఫీసులో వసూళ్ల వరదలు తగ్గాయి. కాబట్టి ఈ రూట్ మిగతా హీరోలకి పంటిపోటు అనడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ డ్రీమ్ కాన్సెప్ట్ని త్రివిక్రమ్ లాగేసుకుని బన్నీతో తీస్తే వర్కౌట్ అవుతుందా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి.